హలో గాయస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్ దేవేందర్ సాయి. ఇప్పుడైతే మనం వల్ల వేస్తున్నాం గొర్రెలకు. ఏ విధంగా చూడండి. పెడతావు ఈ విధంగా అయితే మనం సంతకు లేదా ఎక్కడన్నా అమ్మడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా ఒలలు అయితే వీళ్ళు జాలి ఒల అంటారు దీనికి. అదా అయినా దాంతో గడ్డపారతోనే గాతులు వేసి ఇలా దింపుతుండదండి. ఈ కొయ్యలు ఏ విధంగా ఈ ఇనుపజాలి అనేది చాలా సేఫ్టీ, మరి అంత లేకుండా అయినా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకు వేస్తారంటే మెయిన్గా మనుషులు లేనప్పుడు, మనుషులు బెడద తక్కువ అంటే తక్కువ మంది ఉన్నప్పుడు గొర్రెలు తిప్పలు పెడతాయి. కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. చూడండి, ఈ మొత్తం 50 గొర్రెలు. 50 గొర్రెలకి వీళ్ళు 50-40 అంటే 10 పిల్లలతోనే 50 అనమాట అమ్ముతాను. కాకపోతే పండ్లు జర ముసలి గొర్రెలు అని చెప్పిండు. ఇక జాలి ఇద్దరు వాతురు, ఇది వాతినాక ఒక్కరున్నా ఏం పర్లేదు. ఈ విధంగా అయితే మార్కెట్లో జాగ్రత్తలు అయితే తీసుకుంటుంటారు. వల్ల అయిపోయింది, ఆయన రాయితో కొట్టి దాన్ని గట్టిగా ఇంకా తిప్పలేటాం అనమాట. ఇప్పుడు ఆ చుట్టుముట్టు కట్టి ఎవరైనా బేరగాళ్ళు బ్రోకర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, టెల్ అబౌట్ దట్. సీ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక సైడ్ నుంచి మెల్లగా వస్తారు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది అనుకుంటున్నా. ఎవరన్నా మనమేనా? ఫస్ట్ మనమేనా నుంచి ఇట్లా వచ్చి దీన్ని మామూలుగా తిప్పలేదు, కానీ వాళ్ళు ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే వాళ్ళు ఇట్లా జాలి ఈ విధంగా నిదానంగా వేసుకుంటూ వస్తుంది. మనం ఇప్పుడు హైలైట్ చూసినాం. ఒక లైక్ చేయండి, దీనికి వీడియోకి లైక్ చేయండి. ఇక్కడైతే బాగుంటుంది, ఇంకెత్తులు తిరుగుతుంది చూడండి. మనం ఇందాక చూసినట్టు వాళ్ళు రాళ్లతో కొట్టుకుంటా జాలి అనేది వేయడం జరుగుతుంది. గొర్రెల విషయానికి వస్తే ముసలి గొర్రెలు అనమాట. ఇవి మామూలుగా మనం పెంచుకోవడానికి ఉపయోగపడవు, ఎక్కువ ఇవి కటిక వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి దీనికి రేట్ తక్కువనే ఉంటుంది. 10,000 నుంచి 11,000 మధ్యలో అయితే ఇవి వెళ్తాయి. కాకపోతే ఆ సన్న వేలు ఉన్నాయి, దానిలో ఏం చేస్తారో ఇంకా మనకు తెలియదు. ఈ విధంగా అయితే వస్తుంది కాబట్టి ఆ జాలికి కొయ్యలు అనేవి అక్కడనే ఉంటాయి. మనం ఈ విధంగా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.